శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో తెలుసా? మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ఎలా తన అవతారాన్ని చాలించాడు అనే దాని గురించి మనలో చాలామందికి తెలిసి ఉండదు. శ్రీకృష్ణుడి మరణం వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో యోధులంతా మరణిస్తారు. కౌరవులంతా ఈ యుద్ధంలో మరణించడంతో యుద్ధభూమిలో తన బిడ్డలంతా సవాల దెబ్బలుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేని గాంధారి తన పుత్రుల మరణానికి మూల కారణమైన శ్రీకృష్ణుని యాదవ వంశం నాశనమైపోవాలని శపిస్తుంది. కౌరవులపై విజయం సాధించిన పాండవులు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు 36 సంవత్సరాల పాటు ద్వారకా నగరంలో తన అష్టభార్యలతో ఆనందంగా గడుపుతాడు. ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుని దర్శనానికే వేచి ఉండగా శ్రీకృష్ణుడు జాంబవంతుల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించడానికి భావించి స్త్రీ వేషంలో గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది పాపా బాబా అని చెప్పమని అడుగుతాడు. దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నవారు నీ కడుపులో నుండి ముసలం పుడుతుందని, అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు. మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబడి పొట్ట నుంచి బయటకు వచ్చిన రోగలిని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే దాన్ని అరగదీయడం ప్రారంభిస్తారు. దాన్ని అరగదీసి అలసిపోయిన యాదవులు చివరికి చిన్న ముక్క మిగలడంతో విసుగు వచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఒక వేటగాడికి దొరుకుతుంది. దానితో ఆ వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. తన అవతారం పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన అస్త్రశస్త్రాలను పరిత్యజించి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్తవృక్షం కింద విశ్రమిస్తాడు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచి రాగానే ద్వారకా నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుంది. అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన 2 కాళ్ళను చాపుకొని విశ్రాంతి తీసుకుంటుండగా జింకను తరుముతూ వస్తున్న వేటగాడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుని పాదం జింక అనుకుని భ్రమించి ముసలంతో తయారు చేసిన బాణాన్ని విడిస్తాడు. విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడిస్తాడు. శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిషాదుడే పూర్వజన్మలో శ్రీరాముడు చాటు నుండి సంహరించిన వాలి. శ్రీకృష్ణుడు ఎంతకో కనబడపోవడంతో అర్జునుడు గోపాలను వెతుకుతూ వస్తుండగా అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి 4 రోజులు అవడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు శ్రీకృష్ణుడి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు. అంతటితో శ్రీకృష్ణుడి ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 17న జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే వ్యాసభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి అక్కడి నుండి స్వర్గానికి చేరుకున్నాడని రాసి ఉంది. ఇలా కృష్ణుడి మరణం సంభవిస్తుంది. దీని గురించి చాలామందికి ఇప్పటికీ తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.